యోహాను 1:3. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎందుకు ఆయన ద్వారా కలగకపోతే అది ఆయనకి లోబడదు. అందుకే యేసు ప్రభు వారు వస్తుంటే వాడు పరిగెత్తుకుంటా వచ్చి సమాధుల్లో ఉండి వాడిని ఎన్ని చైన్లు పెట్టి కట్టినా కట్టలేని పరిస్థితి, గిచ్చుకుంటూ కోసుకుంటూ ఉండే వ్యక్తి యేసుని చూడమని పరిగెత్తుకు వచ్చేసి నమస్కారం పెట్టి, ఇంత త్వరగా వచ్చేసావండి అనుకు టైం ఇచ్చావు కదా, అప్పుడే కట్టేస్తావా నన్ను అంటున్నాడు. హీఈస్ కమింగ్ టు హిస్ మాస్టర్. ఎందుకు పెట్టావు ప్రభు నువ్వు ఎతకడానికి? ఎందుకు ఇచ్చావు పవరు? శత్రు బలమంతుడి మీద అధికారం నుంచి పొందుకోవడానికి. వై డిడ్ యు గివ్ హిమ్ పవర్? ఐ విల్ గివ్ యు పవర్ అబౌవ్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. వాడికి ఎందుకు ఇచ్చావు నాయన బలము అంటే, ఇదిగో శత్రు బలమంతటి మీద మీకు ఆ అధికారం ఇచ్చుచున్నా. దిస్ ఇస్ ద డిజైన్. సో యు విల్ రిసీవ్ మోర్ పవర్, రూల్ అండ్ రీన్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. ఇప్పుడు చెప్పండి, వాక్యం కావాలా లేదా? ఎంతమంది ఇచ్చా నేను టైమ్స్ ఎక్కువ వాక్యంలో గడపలేదని బాధపడుతున్నారు? పక్కన వాళ్ళు చెప్పు, బాధపడకుండా రేపటి నుంచి షెడ్యూల్ అయిపోవానండి. షెడ్యూల్ యువర్ టైమ్ టు రిసీవ్ ద వర్డ్ రిచ్లీ. రిచ్ వర్డ్ ఫర్, ఈరోజు టైటిల్ ఏంటి? రిచ్ వర్డ్ ఫర్ రెస్టరేషన్. 55వ అధ్యాయం 11వ వచనం యెషయా గ్రంథం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఒక వాక్యం తీసుకున్నావు అనుకోండి, నీకు అనారోగ్యమా, స్వస్థత వాక్యం తీసుకో. ఓకే, గిల్టీ ఫీల్ అవుతున్నావా, కృపా వాక్యము ఆయన నీతిమంతుడిగా చేశాడు. ఏది కావాల్సింది ఏది ఉంది, అది తీసుకొని పెట్టుకుంటే అది ఫెయిల్ అవ్వకుండా నీ జీవితంలో పనిచేసి తీరుతుందంట వాక్యము. ద వర్డ్ విల్ వర్క్. అది వేస్ట్ అవ్వదు. ఇట్ విల్ వర్క్ అండ్ కమ్ బ్యాక్ ఫ్రూట్ఫుల్లీ. మత్తయి 5:18. ఆకాశమును భూమును గతించిపోయినే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో. ఒక సున్నా కూడా తప్పిపోదంట. ఎవ్రీథింగ్ విల్ బి ఫుల్ఫిల్డ్. ద వర్డ్ ఈజ్ పవర్ఫుల్. అందుకని ఉదయం కాలం ఈ వాక్యం నచ్చింది అనుకో, అండర్లైన్ చేసుకుంటాం. ఇది నాకు కావాలి ప్రభువా, ఇది నా కుమారుడిలో చేయి, ఇది నాలో చేయి, నా తల్లిలో చేయి, నా తండ్రిలో చేయి అని నువ్వు ఇప్పుడు దాకా భూలోకం ఆరంభించి వచ్చినటువంటి ఆశీర్వదింపబడిన తరాన్ని నువ్వు ఆరంభించవచ్చు. I can begin a generation of blessing. Somebody is stopping a generational curse today and beginning generational blessing. Put your prayer time more. Okay, ఇది అందులో పడిపోతావు. We drag. God brings us back into things. ఈరోజు ఈ రెస్టరేషన్ టైంలో రిచ్ వర్డ్. షెడ్యూల్ యువర్ సెల్ఫ్ ఫర్ రిచ్ వర్డ్. రిచ్ వర్డ్. యవ్వనులారా, యంగ్ పీపుల్, work hard. Yeah, all the old, young, everybody, schedule your time to take the word richly. ఇది నాకు కావాలి ప్రభువా, ఇది నా కుమారుడిలో చేయి, ఇది నాలో చేయి, నా తల్లిలో చేయి, నా తండ్రిలో చేయి అని నువ్వు ఆశీర్వదింపబడిన తరాన్ని నువ్వు ఆరంభించవచ్చు. You can begin a generation of blessing. Somebody is stopping a generational curse today and beginning generational blessing. ఎంతమంది ఆదాము నుంచి వచ్చే శాపాలని ఆపేసుకొని కొత్త ఆశీర్వాద తరం అని మొదలు పెట్టాలి. నీ పేరు నుంచి అప్పుడు అంటారు అన్నమాట, నీ పేరు నుంచి మా అమ్మ కాలం నుంచి మా కుటుంబంలో ఇలాగ అయిందండి అని పెట్టుకుంటారా. సంబడి ఈజ్ స్టీరింగ్ అండ్ షిఫ్టింగ్ దేర్ సీజన్స్ టుడే. పక్కన వాళ్ళతో చెప్పండి, స్టీరింగ్ వీల్, కార్ వీల్ నీ చేతిలోనే ఉంది, తిప్పుకో పక్కకే అని చెప్పండి. కార్ డ్రైవర్ వీలు ఇటల్లాలి వీలు పట్టుకొని బాధపడుతుంటే తిప్పు, నీ చేతిలోనే ఉంది. సో దేవుడు జీవాన్ని మరణాన్ని మనకి ఇచ్చేసాడంట. నువ్వు తిప్పుకో, ఇదిగో వాక్యాన్ని పెట్టాను, రిచ్గా తీసుకో. రిచ్గా చాలాసార్లు అనుకుంటాం ఎందుకు పని జరగట్లేదు, ప్రార్థిస్తాం. సంబడి సే రిచ్ వర్డ్ అండ్ రిచ్ ప్రేయర్. ఎవరైనా ఖరీదైన ప్యాంట్ వేసుకొని చిరిగిపోయిన చొక్క వేసుకుంటారా? మంచి సూట్ లాంటి కోట్ వేసుకొని చిరిగిపోయిన ప్యాంట్ పెట్టుకుంటారా? నో. సంబడి ఈస్ ట్యాపింగ్ ఇన్ టు రిచ్ వర్డ్ అండ్ రిచ్ ప్రేయర్ ఫ్రమ్ టుడే. దాన్ని సూట్ అంటారు కదా. యూ షుడ్ హ్యావ్ ఎ నైస్ వే బ్యాలెన్సింగ్ యువర్ లైఫ్. చూడండి, అప్పుడు మంచి షూ కూడా ఎందుకు వేసుకుంటారు. అలాగని హవాయి చెప్పులు వేసుకుంటారా? వేసుకోరు. సూట్ వేసుకున్నప్పుడు అంతే. యూ నీడ్ టు మ్యాచ్ ఇట్. దట్స్ హౌ. ఈరోజు అందరూ సమృద్ధిగా ప్రార్థనను వాక్యాన్ని మ్యాచ్ చేసుకుంటున్నారు. యు ఆర్ మ్యాచింగ్ ద వర్డ్ టు యువర్ రిచ్నెస్ ఆఫ్ ప్రేయర్. సామెతలు 4:10. నా కుమారుడా, నీవు ఆలకించిన మాట అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు. ద వర్డ్ స్ట్రెచెస్ యువర్ లైఫ్. ఇన్ని అద్భుతాలు, స్వస్థతలు ఎందుకు జరుగుతున్నాయి? ఆయన వాక్యములో నా నామమున మీరు ఆ సిలువ దెబ్బల ద్వారా స్వస్థత అని మనం ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని వాళ్ళు కల్పిస్తామో, మనం ప్రార్థిస్తామో, ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ గివ్ యూ లాంగ్ లైఫ్. 119 Psalm 105 and then 30. అందరికీ తెలిసింది ఇది, దావీదు కీర్తనలో చాలా ఫెమిలియర్ వర్సెస్ ఇవి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఏంటి? ఎక్కడ ఇరుక్కోకుండా నీ ఆర్థిక జీవితం కరెక్ట్గా, నీ ఆరోగ్య జీవితం, నీ దాంపత్య జీవితం, ఓకే, నీ ఉద్యోగం, నీ వ్యాపారం,
నీ సంసారం, నీ కెరియర్, నీ విద్య, ఎవ్రీథింగ్. ఓకే, నీ పాదాలు ఏ విషయంలో నడుస్తున్నావు, చక్కగా వెలుగు కలిగినటువంటి త్రోవ ఈ వాక్యము నీకు కల్పిస్తుందంట. యు విల్ సీ లైట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఎలాగెళ్ళాలా, ఏం చేయాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏ ఉద్యోగం చేయాలా, ఏం చదవాలా, ప్రమోషన్ ఎలాగా, ఏంటి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో యూ. యాత్రికులం మనం ఈ భూమి మీద. యాత్ర ఈ రోజు నుంచి మీ శేష యాత్ర వెలుగుమయముగా మారునుగాక. మే ద రెస్ట్ ఆఫ్ యువర్ జర్నీ బి ఫిల్డ్ విత్ లైట్ ఇన్ జీసస్ నేమ్. అనేక సార్లు చీకట్లో పడిపోయావు, మనకి ఏం చేయాలి అర్థం కాలే, ఏంటి ఇరుక్కుపోయావు, ఏంటి ఇలా జరగట్లేదు, ఏంటి వివాహ విషయంలో చీకటి, అనారోగ్య విషయంలో చీకటి, వ్యాపారం ఉద్యోగం విషయంలో చీకటి, కుటుంబ విషయంలో చీకటి, పిల్లల విషయంలో చీకటి. వాట్ ఈస్ దిస్ డార్క్నెస్? టుడే ద లార్డ్, ఈ వాక్యమును వింటున్నందుకు దేవుడు దాన్ని వెలుగుగా మారుస్తున్నాడు. గాడ్ ఈస్ షిఫ్టింగ్ దట్ ఎయిమ్ టు లైట్. 30వ వచనం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. You should put before you. ఎంతమంది పరీక్షలు ఉన్నప్పుడు అలా అలారం పెట్టుకొని పక్కన పెట్టుకుంటారు? You put the watch, that phone near you, లెగడానికి. The word. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ఎప్పుడైతే మనము వాక్యము విని ప్రార్థిస్తామో ఆ వాక్యానుసారంగా మనము జీవిస్తాము. ఒక్కొక్కసారి వాక్యం తక్కువ తీసుకుంటాం, అది నెరవేరు. రిచ్ వర్డ్ విల్ మేనిఫెస్ట్. నువ్వు సమృద్ధిగా వాక్యం తీసుకుంటే నీ జీవితంలో అది సంపూర్ణంగా నెరవేరి తీరుతుంది. అండ్ యాడ్ ప్రేయర్ టు దాట్. ప్రార్థన జత చేయి ఆ వాక్యానికి. ప్రే దట్ వర్డ్ విల్ కమ్ టు పాస్. ఈ రెండు మంచి కాంబినేషన్. నేను అనుకుంటున్నాను కానీ చేయలేపు. వాక్యం పాటించాలని అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే దాని విషయం మేము ప్రార్థిస్తామో దాన్ని మన జీవితంలో చేస్తాం. వెన్ యూ ప్రే ఇట్ విల్ కమ్ టు పాస్. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నువ్వు చేసేస్తావు ఆ వాక్యాన్ని అది చదివి ప్రార్థిస్తే. మత్తయి 7:24, మాథ్యూ 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అలాగంటే మనం అందరూ స్ట్రాంగ్గా ఉండాలని లేదు, పడిపోతాం, కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ప్రయత్నిస్తాం, అనేకసార్లు కొన్ని చేయలేం, కొన్ని చేస్తాం. దేవుడు మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుడు బండ అని ఒక వ్యక్తిని అన్నాడు. ఎవరిని? పేతురుని. పేతురు జీవితం అంతా నిలకడగా ఉందా? పడిపోతూ లేస్తూ ఉన్నాడా? పడిపోతూ లేస్తూ ఉన్నాడు. లాస్ట్లో గొప్పగా పడిపోయాడు. నేను నడుస్తానయ్యా అన్నాడు. ఏమయ్యాడు? మునిగిపోతున్నాడు. నేను తిరస్కరించాను అన్నాడు. ఎన్నిసార్లు తిరస్కరించాడు? ఒక్కొక్కసారి ఘోరంగా పడిపోయాడు, ఒక్కొక్కసారి మామూలుగా పడిపోయాడు, తలకిందులుగా పడ్డాడు, ఎండాకాలుగా పడ్డాడు. కానీ దేవుడు ఒక మాట అనేసాడు, పేతురు నువ్వు బండ. ఎందుకు? వినే అలవాటు కలిగిన వాడు పేతురు. ఈరోజు నీకు ఎన్ని బలహీనతలున్నా వినే అలవాటు ఉందా? మీ అందరూ పేతురులాగా బండగా తుదకు ముగిస్తారు. యూ విల్ ఎండ్ అప్ యాజ్ ఎ రాక్. ఈ వాక్యం వినే అలవాటు నా జీవితాంతం చేసుకున్న వారందరూ పేతురులాగా బండగా మిగిలిపోవును గాక. ఈ బండ అంతే. నీ కుటుంబానికి ఈ బండ వేయాల. నెక్స్ట్ ఇదిగో నీ పిల్లలకి, నువ్వు చేసుకునే కోడలు, నువ్వు చేసుకునే అల్లుడు బండ మీద ఉండాలి. రేపు పొద్దున్న వస్తాడులే బండ మీదకి. ఎన్నో పక్కన వాళ్ళు చెప్పు, బండ మీద ఉన్నవాడిని ఎత్తుకుంటేనే బెస్ట్ అనండి. బండ మీద లేడని వాడిని లాగడానికి నువ్వు మునిగిపోవచ్చేమో. లుక్ ఫర్ సంబడి హూ ఇస్ ఆల్రెడీ ఆన్ ద రాక్. డోంట్ లుక్ సంబడి హూ ఇస్ నాట్ ఆన్ ద రాక్. స్నేహం కూడా సాధ్యమైనంత వరకు కొన్ని వ్యాపారాల్లో, పనుల్లో తప్పదు. నీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది బండ మీద ఉన్నవాళ్ళు. యేసు ప్రభువు కూడా ఎంతమందిని పంపించారు? ఇద్దరిద్దరిని పంపించారు శిష్యులను. సో ఈచ్ విల్ బి స్ట్రాంగ్ లైక్ రాక్ అండ్ రాక్. దే విల్ బి పవర్ఫుల్. ఇప్పుడు దాకా ఇక్కడ నేను బండ కాదు, నేను అవ్వలేను అనుకున్న వారు ఈ సమృద్ధి గల వాక్యము ద్వారా త్వరలోనే మీరు బండగా మారునుగాక. ఈ రెస్టరేషన్ టైం లోపు ఈ వాక్యం వింటున్న వారందరూ బండలుగా మారిపోవునుగాక. తుదకు పేతురు ఏమైపోయాడు? బండ అయిపోయాడు. పీటర్ బికేమ్ ఎ రాక్. మేక్ ఎ హ్యాబిట్. 33వ కీర్తన 4వ వచనము. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. యోబుకి కొంచెము బాధ వచ్చి ఉంటది. ఇలా ఎందుకు చేశావు నాయన అని ఆ టైంలో రకరకాల. కానీ తర్వాత అతను పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటాడు? ఒక 4 తరాలు తర్వాత చనిపోతున్నప్పుడు అలా జరిగిందే మంచిదయింది. ఇప్పుడు నేను తగ్గించుకొని దేవుణ్ణి పూర్తిగా తెలుసుకొని 4 తరాలు పిల్లల్ని చూశాను నేను అనుకుంటున్నాడు యోబు. ఆ టైంలో మనకి దేవుని మీద కోపం వస్తుంది, కష్టం వస్తుంది. ఆయన పొగుడుతా ఉన్నాడు అప్పుడప్పుడు దేవుడు అన్యాయం చేశాడు అంటాడు. మనకు అప్పుడప్పుడు కొన్ని పనులు అనుకుంటాం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశాడు దేవుడు. అవి ఆయన చేయునదంతయు మంచి కొరకే. తుదకు అవి ఇప్పుడు మంచిగా లేకపోయినా తుదకు నీవు మంచిగా కనబడును గాక. యూ విల్ నో ఇట్ లేటర్ బికాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. మనకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది, మన ఫీలింగ్స్ మ్యాచ్ అవ్వవు వాక్యంతో. ఎక్కడో అందరూ బ్లెస్ అవుతున్నారు, నేనే బ్లెస్ అవ్వట్లేదు, ఈ దేవుడు నా పట్లే కొంచెము పక్షవాతము చూపిస్తున్నాడు అనిపిస్తుంది. కానీ తర్వాత నువ్వు ఆయన నిలకడగా ఉంటే
తర్వాత నువ్వు తెలుసుకుంటావు, లేదు అలా చేయబట్టే ఇప్పుడు నేను ఎలా తయారయ్యాను, నేను బ్లెస్ అయ్యాను అని నువ్వే మళ్ళీ దేవుడికి 100 మార్కులు వేస్తావు. నువ్వు వేయాల్సిన అవసరం లేదు. హీఈస్ గాడ్. నువ్వు వేసిన మనము ఆరాధిస్తే ఆయన మహిమ పెరుగుతుందా? మనం ఆరాధించకపోతే ఆయన మహిమ తగ్గుతుందా? నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు ఆయన? ఏకరీతిగా ఉన్నాడు. మనం ఆరాధిస్తే మనకు మంచిది, మనం ఆరాధించకపోతే మనకు మంచిది కాదు కదా. సో వీ డూ ఐదర్ గుడ్ టు అవర్ సెల్ఫ్ ఆర్ బ్యాడ్ టు అవర్ సెల్ఫ్ బై బ్లెస్సింగ్ హిమ్. ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారము వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. అగైన్ దీన్ని డివైడ్ చేసి చదవాలా. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఎవరంట? నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి. ఏమైందంట? అణచి. రెండోది ఏమొచ్చిందంట? ఆకలి కలుగజేసి. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఒక్కొక్కసారి ఎందుకు కొన్ని జరగవు, ఎందుకు కొన్ని రావు? అప్పుడు దేవుడు ద న్యాచురల్, వై గాడ్ ఈస్ డిలేయింగ్ ద న్యాచురల్ అండ్ స్టాపింగ్ ద న్యాచురల్ టు ఇంట్రడ్యూస్ యూ ద సూపర్ న్యాచురల్ త్రూ హిస్ వర్డ్. ఇదిగో ఈ అద్భుతం తీసుకో, పిల్లలు లేరా, ఇదిగో అద్భుత రీతిగా పిల్లవట్లేదు, అద్భుత రీతిగా డబ్బులు లేవా, అద్భుత రీతిగా ఇంట్రడ్యూస్ అని. ఎందుకు? ఇప్పుడు మళ్ళా నీకు సరళం అయిపోతుంది. అయితే వాక్యాన్ని నీలో పెట్టడం కోసం అనమాట. అంటే ఉద్యోగం ఉంది, చదువు ఉంది, డబ్బులున్నాయి, కానీ వాటి వల్లనే జీవించము. దేని వల్ల జీవిస్తామంట? వాక్యం. ఆహారము వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నలుగురు బతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎరుగని మన్నాతో. ఎవ్రీ టైం నీకేదైనా ఒక విషయంలో అణిచిపోయినట్టుందా, ఆకలి కలిగజేస్తుందా, బాధ వచ్చిందా, వేదన ఉందా, ఆ టైంలో నువ్వేమనాలి తెలుసా? ప్రభువా నాకు ఒక మాట నాయన, రిలీజ్ ఎ వర్డ్ లార్డ్, ప్రొఫెసర్ అంటారు కదా మీరు. ఓకే, స్పీక్ ఎ వర్డ్. అప్పుడు మీరు వాక్యాన్ని చదివితే దేవుడినితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక వరం నా శరీరంలోకి వచ్చి నీకు చెప్పే బదులు నువ్వు డైరెక్ట్గా ఆ వాక్యం రెగ్యులర్ బైబిల్ చదువుతుంటే దేవుడు చక్కగా నీతో మాట్లాడేస్తాడు. గాడ్ విల్. ఒక్కొక్కసారి నీతో మనసులోంచి మాట్లాడతాడు, అవకాశాలు తెరుస్తూ, ఒక్కోసారి మాట్లాడకుండా అవకాశాలు తెరిచేస్తాడు డైరెక్ట్గా నువ్వు ప్రార్థిస్తే. సో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సో నీ అణిచివేత కానీ నీ ఆకలి దేని కొరకు ఆకలి కొంటున్నావు? వివాహం కొరక, ఉద్యోగం కొరక, పిల్లల కొరక, భవిష్యత్తు కొరక, దేని కొరకు, ఎందులో అణచబడ్డావు అనుకుంటున్నావు? నీకేం కావాలి? వాక్యము కావాలా? ఈ పరిస్థితులు ఏం చెప్తున్నాయి? వాక్యమును సమృద్ధిగా తీసుకో. పక్కన చెప్పు, వాక్యము సమృద్ధిగా తీసుకో అనండి. అలాగ నీ జీవితాన్ని మార్చుకో. నేను చదవలేను బ్రదర్, సాయంకాలం ఈ రోజుల్లో నువ్వు చదవకుండా హాయిగా బాగా వినొచ్చు, కానీ నీ అంతటి నువ్వు చదివే అలవాటు నీకు కావాలి. పిల్లల్ని ఎందుకు చదివించాలంటే వాక్యము వారంతటి వారు చదువుకునే వరకు ప్రతి ఒక్కరు పిల్లల్ని చదివించాల్సిందే. నాకు తెలిసి మినిమం గ్రాడ్యుయేషన్ అయితే చేయించండి. ఎంత పెద్ద వ్యాపారం ఉన్నా ఏమున్నా మినిమం, ఎందుకంటే అది నీకు వాక్యం బాగా చదవడానికి, అర్థం అవడానికి నీకు ఉపయోగపడుతుంది అనమాట. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ టెల్లింగ్, టేక్ వర్డ్. ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారంట. దేవుడు ప్రపంచానికి ఏం చెప్తున్నాడు? ప్రపంచం అంతా ఆగిపోయింది. ఏం చెప్తున్నాడు? మాకు చాలు, మేము బతికేస్తున్నాం, అంత సీన్ లేదు, మీకు వాక్యం కావాలా? యు నీడ్ ద వర్డ్. ఎందుకంటే ఈ భూలోకాన్ని చేసిందే వాక్యంతో. ఆ వాక్యం లేకుండా అందులో మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఈవెన్ ద వరల్డ్, ద ఎంటైర్ థింగ్, సమస్తము కలిగి ఉన్నదంతా ఇదేం ద్వారా కలిగిందంట? ఆయన మహత్తు గల మాట ఇప్పటికీ పని చేస్తుందంట. మై వర్డ్ ఇస్ స్టిల్ హోల్డింగ్. ప్రభా వదిలేసాయి అంటున్నట్టు, వాక్యం వదిలేసేయండి, కట్ చేసేయి. నీ వర్డ్ని కట్ చేస్తే సూర్యుడు ఏం చేస్తాడు? 2 నిమిషాల్లో మార్చేస్తాడు భూమి. గాడ్ ఈస్ టెల్లింగ్ హిస్ వర్డ్. మత్తయి 4:4. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి. దేవుడు అంటున్నాడు, ఆ కూడు వలన మాత్రము నువ్వు మొత్తం అంతా కూడా కూడే. ఆ డబ్బు ఎంత డబ్బు వచ్చినా దేవుడు అంటాడు, ఆ రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తావంట. రిచ్ వర్డ్. డిజైన్ యువర్ లైఫ్ టుడే టు టేక్ ద వర్డ్ రిచ్లీ. ఎంతమంది ఈ రోజు నుంచి నేను సమృద్ధిగా వాక్యం తెచ్చుకుంటానని నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ యువర్ లైఫ్. ఎంతమంది మీ పిల్లలకి కట్టడలు పెడతారు, నువ్వు చదవాలరా, ఓకే పరీక్షలప్పుడు వదిలేయండి కొంచెం ఫ్రీగా, కానీ మిగిలిన టైంలో వాక్యమో చదవాలా. పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళతో చదివిపించాలా, కూర్చోవాలా, తర్వాత మళ్ళీ సాయంకాలం రాత్రి పడుకునే ముందు చదివిపించాలి. డిజైన్ రిచ్లీ, ఎందుకంటే ఇదంతా వాక్యమే. అందుకే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన. ఎవరైతే అలవాటు చేసుకున్నారో ఈ రెస్టరేషన్ టైం లోపు అన్ని దేవుడు బాగు చేసేస్తాడు. యూ విల్ రిసీవ్ ఎ వర్డ్ ఫర్ వాట్ యూ డోంట్ నో. కానీ
రానున్న రోజుల్లో నాకు ఏ సాక్ష్యాలు కావాలంటే ఇంత పెద్ద గండం ముందు బయలుపరిచాడు బ్రదరు, అది నేను దాన్ని ప్రార్థించి బయటకు వచ్చేసాను. ఇలాగని ఈ సాక్ష్యాలు పెరగాల నాకు. నా ఇల్లు అమ్ముకోకుండా, డైవర్స్ అవ్వకుండా, నా ప్రాణాన్ని, నా కుటుంబ ప్రాణాన్ని, నా పిల్లల ప్రాణాన్ని, అనేక వాటి నుంచి మేము తప్పించుకున్నాము అనేటువంటి సాక్ష్యాలు లేవనెత్తాలంటే దాని విషయమే మనం ప్రార్థించాలా లేదా? వీ నీడ్ టు ప్రే ఇన్ దట్ ఏరియా. ఓకే, మనం పెద్ద సమస్య గురించి ప్రార్థించాం. ఎంతమంది చిన్న సమస్యలు కూడా తప్పించుకుందాం అనుకుంటున్నారు? యూ కెన్ ఎస్కేప్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఆ గడప నీ కాలుకు తగిలింది, గోరు ఊడిపోయింది, ఓకే, కట్టుకున్నావు. ఎంతమంది స్త్రీలు దాన్ని తప్పించుకుందాం అని చూసుకుంటారు? ప్రతి పురుషుడు, ఎవ్రీబడి వాంట్ టు ఎస్కేప్ సచ్ థింగ్స్. ఓకే, బిఫోర్ దేవునికి అన్నీ సాధ్యమా కదా? పరిశుద్ధాత్ముడు ఏ సంగతులు చెప్తాడంట? ప్రపంచానికి చెప్తాడు రాబో సంగతులు. ఓకే, ఆయన రాకడ గురించి చెప్తాడు, వరాల గురించి చెప్తాడు, దేశాల గురించి చెప్తాడు, కుటుంబం గురించి, ఒక వ్యక్తి గురించి కూడా చెప్పగలడు. హీ ఈజ్ ద సుప్రీం కంట్రోలర్. ప్రార్థించి ముందుగానే దాన్ని మనము, మీకు ప్రస్తుతం పోవాలి కానీ ఉన్నాయి పోతే చాలు, కొత్త వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనే ధీమాలో ఉన్నారు మీరు. ఇది ఇప్పటి నుంచి అడిగితే నీకు ఈరోజే రావచ్చు, చాలా మందికి వారంలో రావచ్చు, ఈ వరము నీకు 10 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు నో. ఓకే, మనం ఎప్పుడు ప్రొఫెసీస్ మంచిగా తెలుసుకుంటాం, కరెక్టే, అవన్నీ ఉన్నాయి. విల్ నో ద గుడ్ వర్డ్ చాలు, కరెక్టే, అన్నీ చాలు. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఒక గిఫ్ట్. దిస్ ఈజ్ వన్ గిఫ్ట్. నానా విధమైన వరాలు ఉన్నాయా లేదా? దీన్ని మన ఓన్గా మనం ఫ్రేమ్ చేసుకున్నాం. ఓకే, ఇండివిజువల్ రెస్క్యూ వరం అని పెట్టుకోండి. ఓకే, సో టేక్ ఏ బ్రేక్, దెన్ ద వర్డ్ విల్ గివ్ పీస్. మేక్ ఏ షెడ్యూల్, టైమింగ్ పెట్టుకోండి మీ జీవితానికి. పుట్ ఎ టైమింగ్ ఫర్ యువర్ లైఫ్. వృద్ధులు కూడా, ఇఫ్ యు ఆర్ 90, పుట్ ఎ టైమింగ్. నీకు కనబడదా? వినబడదా? ధ్యానించుకోవాలి. అట్లీస్ట్ ధ్యానం ఎంతో కొంత నీలో ఉండుంటుంది. ధ్యానం, ఆ నామాన్న స్మరించు. ఓకే, తలంచుకో. డూ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక రీతిగా డూ సంథింగ్ ఎల్స్. రిచ్ షెడ్యూల్ రాసుకోండి. మై రిచ్ షెడ్యూల్. డబ్బు బాగా పెరిగిపోయిందా? దేవుడు అంటాడు, ఈరోజు నీ ప్రాణం కావాలయ్యా, నేను డబ్బే జీవితం అనుకున్నాను కదా నాయన. ఒకళ్ళు అంటాడు, ప్రభు ఏం చేయాలా? అన్ని చదివి బ్లెస్ అయిపోయా, అన్ని విడిచిపెట్టేసిరా అంటాడు. వాక్యం, you live by his word. You may be rich, you may good, you may have good education, but you live by the word. Rich word schedule. Put your prayer time more. Okay, ఇది అందులో పడిపోతా. we drag. God brings us back into things. ఈ రోజు ఈ రెస్టరేషన్ టైంలో షెడ్యూల్ యువర్ సెల్ఫ్ ఫర్ రిచ్ వర్డ్. యవన్లారా, యంగ్ పీపుల్, వర్క్ హార్డ్. ఎవ్రీబడి షెడ్యూల్ యువర్ టైమ్ టు టేక్ ద వర్డ్ రిచ్లీ. సో ఆయన వాక్యముని ఇస్తాడంట. వాక్యము హెచ్చింపబడడానికి, ఆయన ప్రేమించిన వారికి ఇస్తాడంట వాక్యాన్ని. ఈరోజు ఇళ్లలో కూర్చొని చూస్తున్నారు వాక్యం. సో టేకింగ్ ద వర్డ్, లిజనింగ్ టు ద వర్డ్ ఈజ్ ఎ వెరీ బిగ్ బ్లెస్సింగ్. కానీ ఈ వాక్యం తీసుకుంటే సడన్గా ఏదైనా వచ్చినప్పుడు కొంచెం భయపడినా బాధపడినా ఈ వాక్యం మనల్ని అధిగమించి వెంటనే మనకి శాంతి ఇచ్చేస్తుంది కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో. ఓకే, ఒకవేళ ఆ వ్యాధి, ఆ రిపోర్ట్ వచ్చినా కానీ నీకు సాయం చేస్తుంది. నా దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఇస్తుంది అనమాట. సో డెవలప్ దిస్. ఎంతమంది ఇది నా తర్వాత తరాలకి వెళ్ళాలనుకుంటున్నారు? రిచ్ వర్డ్. ఆస్తి కూడా మన పిల్లలకి వెళ్ళాలనుకుంటాం, పిల్లలకి వెళ్ళాలనుకుంటాం. అలాగే వాక్యం కూడా రిచ్ వర్డ్. ద వర్డ్ విల్ గో. ఆయన యాకోబుకి ఇచ్చాడంట టు బ్లెస్ us నెవర్. సో లెట్స్ డూ ఇట్. ఈ రెస్టరేషన్కి ఇది చాలా ముఖ్యమైన అంశం. బట్ ద రిచ్ వర్డ్ ఇస్ విచ్ ఇస్ వెరీ 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 పవర్ఫుల్. అందరూ మీ తల మీద చేతులు పెట్టుకోండి, ప్రార్థిద్దాం. నజరేయుడైన యేసయ్య, ఈరోజు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నీ నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాం. అందుకే మమ్మల్ని అణిచావు, ఆకలి కొనిపించావు. మా కష్టాలు, బాధలు, ఆ సమృద్ధి గల వాక్యము లేక అనేక మంది తీసుకునేవారు, కానీ ఇప్పుడు పడిపోయారు. అయ్యా, ఈరోజు ప్రార్థనతో పాటు వారి యొక్క బిజీ టైంలో కొంత సమయాన్ని సమృద్ధిగా వాక్యము తీసుకునేటట్లు వారికి ఒక దూతలనిచ్చి, జ్ఞాపకం చేసి, కేటాయించి ఆ వాక్యాన్ని సమృద్ధిగా తీసుకునే కృప దయచేయండి. ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు మర్చిపోకుండా సమృద్ధిగా ఈ వాక్యాన్ని తీసుకునే కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.